హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులోకి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, టమోటో, చెక్క, లవంగాలు ఇవన్నీ బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని ఫ్రెండ్స్ బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ధనియాల పొడి, మిరప్పొడి, జీలకర్ర, బిర్యానీ మసాలా, గరం మసాలా ఫ్రెండ్స్, జీరా పొడి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. రాజ్మా రైస్ ఫ్రెండ్స్, టమాటా అనేది మెత్తగా గుజ్జు అయిపోవాలి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయింది. ఈ మసాలా పొళ్ళన్నీ ఇప్పుడు ఇందులో వేసుకునేలా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాను. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా. అలాగే ఇందులోకి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా అంతా కలిసేలా కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రాజ్మా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉడికించుకున్న రాజ్మా వాటర్తో సహా వేసుకునేద్దాం ఫ్రెండ్స్. ఇందులోకి రాజ్మాతో మసాలా కాదు ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇలా రైస్ కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. 5 మినిట్స్ మగ్గనిద్దాం. 10 to 5 మినిట్స్ బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్, రాజ్మాలకు ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా. అలాగే ఇందులోకి ఒక కప్పు రైస్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది కలుపుకునేద్దాం. అలాగే ఇందులోకి సరిపడిన వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి రైస్ అంతా కలిపేసి మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఉడికినాక చూపిస్తా రైస్ ఎలా అయిందో. ఇప్పుడు దీనిపైన మూత పెడుతున్నాం ఫ్రెండ్స్.